నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తీవ్ర తుఫాన్గా బలపడిన మోంధా. రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం. జిల్లాకు రెడ్ అలర్ట్. కొత్తపట్నం మండలం కే పల్లెపాలెంలో పర్యటించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు. మత్స్యకారులు తుఫాను తీరం దాటే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచన. కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. కార్యకర్తల కుటుంబాలకు సంక్షేమ నిధి చెక్కులు అందజేత. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంధా తుఫాన్ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్ స్టెల్లా తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంధా తీవ్ర తుఫానుగా బలపడింది. ఈ మేరకు విశాఖలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన 6 గంటలుగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా తుఫాను కదిలిందని తెలిసింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 190 కిలోమీటర్లు, కాకినాడకు 270 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 340 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతోందని తెలిపింది. మంగళవారం సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీవ్ర తుఫాను తీరం దాటే అవకాశముందని వెల్లడించింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది. 8వ తారీఖు అక్టోబర్ 2025 ముఖ్యంగా మనకి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం ఈ జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు రేపు కురిసే అవకాశం ఉంటుంది. మనకు విండ్ వార్నింగ్ మనకు చూస్తే కనుక మనకు ఆల్రెడీ క్రాస్ అవుతున్నప్పుడు కాకినాడ దగ్గర 90 నుండి 100 కిలోమీటర్, గరిష్టంగా 110 కిలోమీటర్ వేగం వరకు వీచేస్తాయి. కాబట్టి చెట్లు పడిపోవటం కానీ, ఎలక్ట్రిక్ పోల్స్, టెలికమ్యూనికేషన్ పోల్స్ ఇలాంటిది పడిపోవటానికి అవకాశం ఉంటుంది. కోస్తా ప్రాంతంలో మనకి ఫ్లడ్డింగ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరియు అప్రమత్తంగా ఉండాలి. మరియు లోతట్టు ప్రాంతంలో ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నవాళ్ళు సురక్షితమైన ప్రాంతంలో. మోంధా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కొత్తపట్నం పల్లెపాలెంలో శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు సందర్శించారు. తుఫాన్ నేపథ్యంలో పల్లెపాలెంలోని మత్స్యకారులు ఏ విధంగా ఉంటున్నారో వారిని అడిగి తెలుసుకున్నారు. కొంతమంది తమకు ఇంతవరకు బియ్యం సరఫరా చేయలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన దామచల్ల అక్కడి నుండే ఫోన్లో కలెక్టర్తో మాట్లాడారు. గత 3 రోజుల నుండి వర్ష ప్రభావంతో ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఇంతవరకు బియ్యం ఎందుకు సరఫరా చేయలేదని అడిగారు. అనంతరం సీఎం సీఓ కార్యాలయం కూడా ఎమ్మెల్యే ఫోన్ చేసి బియ్యం సరఫరా కాని విషయాన్ని అక్కడి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే మత్స్యకారులకు బియ్యం అందేలా చూస్తామని దామచల్లకు తెలిపారు. అనంతరం సముద్ర తీవ్రతను ఎమ్మెల్యే పరిశీలించారు. అదే సమయంలో కొంతమంది మత్స్యకారులు తమకు గత కొన్ని రోజుల నుండి ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్నామన్నారు. స్పందించిన ఎమ్మెల్యే దామచల్ల వెంటనే అక్కడ ఉన్న కోస్ట్ గార్డ్ పోలీసులతో మాట్లాడారు. తమిళనాడుకు చెందిన పెద్ద బోట్లు వచ్చి ఇక్కడ వేట సాగించడం వల్ల ఇక్కడ మత్స్యకారులకు కొంత ఇబ్బంది కలుగుతోందని దామచల్ల దృష్టికి తీసుకువచ్చారు. తమిళనాడు నుండి పెద్ద బోట్లు ఇక్కడ వేట సాగించకుండా ఉండేలా కేంద్రంతో మాట్లాడతానని దామచల్ల జనార్దన్ రావు మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట వడా చైర్మన్ షేక్ రియాజ్, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, జిల్లా కోశాధికారి పల్లపోతు వెంకటేశ్వర్లు ఉన్నారు. లాస్ట్ వీక్ వచ్చిందంట కదా, వస్తానే ఉన్నాయి. ఇప్పుడు దాని మీద అదే సార్ తమరు కలెక్టర్ గారు
తమిళనాడు గవర్నమెంట్ కూడా రాశారు అప్పుడు. అవును సార్, తమిళనాడు గవర్నమెంట్ ఒక రిప్లై ఇచ్చింది. ఇవాళ రేపు ఎల్లుండు జరగబోయే ముంతా తుఫాను హెచ్చరికని అందరం కూడా ఈరోజు ప్రభుత్వం కానీ అందరం కూడా ప్రికాషన్స్ పాటిస్తూ ఉన్నారు. ఈరోజు కొత్తపట్నం పల్లిపాలెంలో సముద్రం ఒడ్డున బీచ్లో కూడా వీళ్ళందరినీ కూడా కలిసాం. అందరు ఫిషర్మ్యాన్స్ కూడా ఒక వారం 10 రోజుల నుంచి వేటకి వెళ్లకుండా ఇక్కడే ఉండటం కూడా జరుగుతూ ఉంది. దానికి రైస్ 2-3 రోజుల నుంచి వచ్చున్నాయి, స్టాక్ వచ్చున్నాయి. కలెక్టర్ గారితో కూడా మొన్న కూడా చెప్పాం, వాళ్ళకి వచ్చున్నాయి కానీ ఇంకా పైనుంచి ఏదో పర్మిషన్ రాలేదని చెప్తే ఇప్పుడే సీఎం గారి ఆఫీస్లో కూడా మాట్లాడాము. అది ఒక హాఫ్ అన్ అవర్ లోపల క్లారిటీ ఇస్తామని చెప్పారు. ఇచ్చిన తర్వాత అందరికీ ఎన్ని కుటుంబాలు ఉంటాయో, ఎన్ని హౌసెస్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా పట్టపాలన్నిటికీ రైస్ ఇవ్వమని చెప్పాను. ఎందుకంటే సీ కోస్ట్లో ఉండేవాళ్ళు వీళ్ళు వేటకు పోకుండా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తినడానికి ముందు ఇమీడియట్గా వాళ్ళకి చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా కూడా ఈరోజు కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉండే యంత్రాంగం ఆర్డీఓ గారు కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ అందరూ కూడా సీరియస్గా దాని మీద జాగ్రత్తగా ఉన్నారు. దీనికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. టోల్ ఫ్రీ నెంబర్లో కూడా ఎనీ టైం 24 అవర్స్లో ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవడానికి అక్కడ కూడా టోల్ ఫ్రీ దగ్గర కూడా మనుషులను కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు 24 అవర్స్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అన్ని చూస్తా ఉన్నాం. మోందా తుఫాన్ ముప్పును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు ఏర్పాటుతో పూర్తి సన్నద్ధంగా ఉందని కలెక్టర్ రాజాబాబు పేర్కొన్నారు. మోందా తుఫాన్ నేపథ్యంలో ప్రకాశం భవనంలోని కమాండ్ కంట్రోల్ రూంలో కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి బి చినవోబులేసుతో కలిసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మోందా తుఫాన్ ప్రభావం 28, 29 తేదీల్లో ఉండే అవకాశం ఉన్నందున 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని కలెక్టర్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ముఖ్యంగా తీర ప్రాంత మండలాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ట్రయల్ రన్ కూడా నిర్వహించడం జరిగిందన్నారు. తుఫాన్ నేపథ్యంలో 27 పునరావాస కేంద్రాలను ఏర్పాటుతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 799 ట్యాంకులలో సుమారు 50 ట్యాంకులు పూర్తి నీటి సామర్థ్యంతో ఉండడంతో ప్రతి ట్యాంకు వద్ద ఒక అధికారిని నియమించి పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ఈరోజు వర్షపాతం మనకి ఎక్కువగా లేనప్పటికీ కూడా డ్రిజిలింగ్స్ అనేది అంటే చినుకులు అనేవి మన కోస్టల్ మండలాల్లో నమోదైంది. సో అది రాత్రికి ఇంకా బలమైన గాలులతో కూడినటువంటి వర్షం వస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ కూడా హెచ్చరించడం జరిగింది. సో ప్రజలందరికీ ఎస్పెషల్లీ సీ కోస్ట్లో ఉన్న ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఏమీ ఎఫెక్ట్ లేదు కదా అని బయటికి రావడం లేదా బయట పనులు ఏమైనా పెట్టుకోవడం ఇట్లాంటివి చేయడం వల్ల సడన్గా ఒక్కొక్కసారి వాతావరణం మారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానివల్ల చాలా నష్టం జరుగుతుంది, అవసరమైతే ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏముందంటే ఎవరు కూడా బయటికి రాకోకుండా ఉండాలని చెప్తున్నాము. అదేవిధంగా మనకి ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి విలేజ్లోనూ ప్రతి మండల్లోనూ ఆఫీసర్స్ అందరూ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అక్కడ కొంతమంది ప్రతి మండలానికి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని జిల్లా స్థాయి అధికారిని ఒక స్పెషల్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మేము ఎదుర్కోవడానికి మా ఆఫీసర్స్ అందరూ రెడీగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను. సో దీంట్లో భాగంగానే ఇప్పుడు ఇక్కడ మన కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసాము. కమాండ్ కంట్రోల్ అని చెప్పేసి మన కలెక్టరేట్లో పెట్టాము. ఆల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళు డైలీ కంటిన్యూస్గా ఎవ్రీ అవర్ ప్రతి గంటకి కూడా ఫీల్డ్లో ఏమున్నది ఏం జరుగుతుంది అనేది మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అదంతా కూడా మేము ఒబ్టైన్ చేస్తున్నాము. చేసి ఇక్కడే జేసీ గారు, నేను, డిఆర్ఓ గారు ఇక్కడే ఉంటున్నాం. కాబట్టి ఇమీడియట్గా వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉందంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి వాళ్ళకి హెల్ప్ అందించడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నా రిక్వెస్ట్ ఏముందంటే ఈరోజు నైట్ నుంచి రేపు ఎల్లుండు
దయచేసి ప్రకాశం జిల్లాలో మోస్ట్లీ కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి వారైతేనేమి, తర్వాత అప్పర్ లెవెల్లో ఉన్న వెస్టర్న్ ప్రకాశంలో ఉన్న వారు కూడా మాకు ఇది వర్ష ప్రభావం లేదని అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసం వారు కూడా వెస్టర్న్ ప్రకాశం అండ్ ఈస్టర్న్ ప్రకాశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దూర ప్రాంతాలకు ప్రయాణాలు పెట్టుకోకూడదని, ఎవరైనా సరే ఇంటి దగ్గరే ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అసలే ముసురు గత వారం రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు. ఇంకేముంది, అరే ముసురులో ఫ్రీగా చేపలు. ఊరంతా పండగ చేసుకున్నారు. ఒకవైపు మొంథా తుఫాన్ ప్రభావంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతుంటే, మరోవైపు ఫ్రీగా చేపలు దొరుకుతున్నాయంటూ జనం పరుగులు పెట్టారు. పొలాల్లోని చేపలను అందిన కాడికి పట్టుకొని పండుగ చేసుకున్నారు. అసలు పొలాలేంటి, ఆ పొలాల్లోకి చేపలు ఎలా వచ్చాయని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చూడండి. ఒంగోలుకు సమీపంలో పెళ్లూరు చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. చెరువు నిండి గ్రామం వైపు గండి పడితే ఊరు మునిగిపోయే ప్రమాదం ఉండడంతో పొలాల వైపు నీటిని బయటకు విడిచిపెట్టారు. దీంతో చెరువులో పెంచుకున్న చేపలు కాలువ నుండి సమీపంలోని పొలాలకు వచ్చి చేరాయి. పొలాల్లో నీటిలో చేపలు ఎగిరెగిరి పడటాన్ని దారిన పోయే వాళ్ళు చూశారు. అంతే, పొలాల్లో చేపలు ఉన్నాయని వార్త ఊరంతా దావానంలా వ్యాపించింది. విషయం తెలిసిన వెంటనే వలలు, ప్లాస్టిక్ గోతాలు తీసుకుని జనం పొలాల్లోకి ఎగబడ్డారు. ఎగిరెగిరి పడుతున్న చేపలను ఒడిసి పట్టుకుని గోతాల్లో నింపుకున్నారు. అసలే మొంథా తుఫాన్ ప్రభావంతో వాతావరణం చల్లగా ఉండడంతో వేడివేడిగా చేపల పులుసు చేసుకుని తినొచ్చంటూ సంబరపడుతూ ఇంటి బాట పట్టారు. ఏది ఏమైనా ఇది అదును. చేపలు పట్టుకుంటూ ఊరంతా సందడి చేస్తూ కనిపించారు. తుఫాన్ ప్రభావంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న కోరారు. కొత్తపట్నం సముద్ర తీరంలో పరిస్థితిని ఆర్డీఓ స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా పరిపాలనా కార్యాలయం, కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లో, తహసీల్దార్ కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఏదైనా ఇబ్బంది తలెత్తితే కంట్రోల్ రూమ్కు సమాచారమిచ్చి సమాచారం పొందాలన్నారు. ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 5 మండలాల్లో 18 రెవెన్యూ గ్రామాల్లో తుఫాన్ ప్రభావిత గ్రామాలుగా గుర్తించి అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో 52 పునరావాస కేంద్రాలు ఉన్నాయని, వీటికి అదనంగా మరో 26 ప్రభుత్వ భవనాలు, పాఠశాలలను గుర్తించడం జరిగిందన్నారు. పునరావాస కేంద్రాల్లో 60,000 మంది వరకు పునరావాసం కల్పించేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామాల్లోని వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందన్నారు. ఆర్డీఓ వెంట కొత్తపట్నం తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. మొంథా తుఫాను ఏపీ కోస్ట్ని ఎఫెక్ట్ చేసే సందర్భంలో మన ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలో 5 కోస్టల్ మండల్స్ ఉన్నాయి. మొత్తం 18 రెవెన్యూ విలేజెస్ ఈ తుఫాన్తో ఎఫెక్ట్ అయ్యేటువంటి అంచనాలు అనేవి వేయబడ్డాయి. దానికి సంబంధించి ఆల్ 13 మండల్స్లో అలాగే ఆర్డీఓ ఆఫీస్లో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. ప్రజలు ఎలాంటి అవసరం ఉన్నా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్కి కాల్ చేసి సేవలు పొందవచ్చును. అలాగే 52 సైక్లోన్ రిలీఫ్ సెంటర్స్ మన డివిజన్ పరిధిలో ఉన్నాయి. వీటితో పాటు 26 కొత్త స్కూల్స్ని మరియు మంచి గవర్నమెంట్ ఆఫీసెస్ని సైక్లోన్ రిలీఫ్ సెంటర్స్గా మార్చడం జరిగింది. అందులో బేసిక్ నెసెసిటీస్ అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. ఈ సైక్లోన్ రిలీఫ్ సెంటర్స్లో ఈ 26 సైక్లోన్ రిలీఫ్ సెంటర్స్ క్యాన్ అకామిడేట్ అరౌండ్ 16,000 పీపుల్. అలాగనే మన డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఆల్ వల్నరబుల్ పీపుల్ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్, ప్రెగ్నెంట్ ఉమెను, లెస్ దాన్ 10 days డెలివరీ ఉన్నటువంటి ఉమెను, అలాగే లాక్టేటింగ్ మదర్స్, చిన్నపిల్లలందరినీ గుర్తించడం జరిగింది. అలాగే సెమీ పక్కా అటాచ్డ్ హౌసెస్లో ఉండి ఏదైనా విపత్కర పరిస్థితిలో ఉన్నటువంటి అందరినీ ఆల్రెడీ షిఫ్ట్ చేయడం జరిగింది. గత 4 రోజులుగా 4 మండలాల్లో సైక్లోన్ రిలీఫ్ సెంటర్స్ని మనము ఏర్పాటు చేశాము. అందులో పీపుల్ని ఎవాక్యుయేట్ చేసి అందులో వాళ్ళకి మౌలిక సదుపాయాలన్నీ కల్పించాము. ప్రస్తుతానికైతే టంగుటూరు మండలంలో ఒక సైక్లోన్ రిలీఫ్ సెంటర్ ప్రస్తుతం ఫంక్షనల్గా ఉంది.
ప్రకాశం జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల 3-మెన్ కమిటీ అధ్యక్షులుగా ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు ఎన్నికయ్యారు. ఒంగోలులో జరిగిన ఆత్మీయ సమావేశంలో జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఏఎంసీ చైర్మన్లు అందరూ కలిసి 3-మెన్ కమిటీని ప్రకటించారు. సభ్యులుగా కనిగిరి ఏఎంసీ చైర్మన్ రామ శ్రీనివాస్, కంబం ఏఎంసీ చైర్మన్ భూపాల్ రెడ్డిలను ఎన్నుకున్నారు. జిల్లాలోని ఏఎంసీల బలోపేతానికి కృషి చేస్తానని రాచగర్ల వెంకట్రావు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. మోందా తుఫాన్ ముంచుకొస్తోంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్ మరికొద్దిసేపట్లో తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటనున్న మోందా దాదాపు 18 గంటల పాటు ప్రభావం చూపనుంది. కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల సంస్థ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మోందా తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అధికారుల సూచన మేరకు జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత అనుభవాల దృష్ట్యా పడవలు, వలలు తీరానికి దూరంగా చేర్చుకునే పనులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే తీర ప్రాంత మత్స్యకారులు వేట సాధనాలలో సురక్షిత ప్రాంతాలకు చేర్చుకున్నారు. కొత్తపట్నం సముద్ర తీరంలో బోట్లను, వలలను రోడ్డెక్కించారు. అలలు తీరం దాటి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో గతం కంటే దూరంలో మెరక ప్రాంతాలకు బోట్లను చేర్చుకుంటున్నారు. కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా నారా లోకేష్ సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పంగులూరు మండలం ముప్పవరం పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం 3 పార్టీ కార్యకర్తల కుటుంబాలకు కార్యకర్తల సంక్షేమ నిధి నుండి ప్రమాద బీమా చెక్కులు పంపిణీ చేశారు. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకి ఉందని మంత్రి పేర్కొన్నారు. కార్యకర్తల సంక్షేమం పట్ల పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. పార్టీ విజయాలు, నాయకుల ప్రగతికి కార్యకర్తలే పునాది. అందుకే వారి సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుంది అని మంత్రి అన్నారు. కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తామని, ఇది పార్టీ కార్యకర్తల కుటుంబాల పట్ల పార్టీకి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కలియుగ కైలాసంగా బాసిల్లుతున్న శ్రీశైలం పుణ్యక్షేత్రం కార్తీక మాసం సోమవారం జ్యోతుల దివ్య కాంతులతో వెలిగిపోయింది. మల్లేశ్వర స్వామి, భ్రమరాంబిక దేవాలయాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. శ్రీశైల పుణ్యక్షేత్రం మొత్తం ఎటు చూసినా కార్తీక జ్యోతులు వెలిగించి భక్తులు భక్తిని చాటుకున్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కుటుంబ సభ్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానానికి విచ్చేసిన మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేదాశీర్వచనంతో సత్కరించారు. वस्त्राणि देवजा
కార్తీక సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి అర్చకత్వంలో జరిగిన కళ్యాణ కార్యక్రమంలో శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, సతీమణి నాగసత్యలత పాల్గొన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామి అమ్మవారి విగ్రహాలను కొలువు తీర్చి కళ్యాణ క్రతువు జరిపించిన అనంతరం నక్షత్ర హారతులు సమర్పించారు. తలంబ్రాల కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచల దంపతులు పాల్గొని స్వామి అమ్మవారికి తలంబ్రాలు సమర్పించారు. వీరిని దామచల్ల దంపతులను మఠంపల్లి దక్షిణామూర్తి వేదాశీర్వచనం అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మందిర నిర్వాహకులు అలహరి చెంచల్రావు తదితరులు పాల్గొన్నారు. మోందా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటూ తగిన విధంగా చర్యలు తీసుకునేలా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజాబాబు కంట్రోల్ రూమ్ సిబ్బందిని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి కంట్రోల్ రూమ్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ తుఫాన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందుకు తగ్గట్టుగా తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి చినవోబులేసు, డిజాస్టర్ మేనేజ్మెంట్ పీడీ మాధురి, కంట్రోల్ రూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దీంట్లో అది అని చెప్తున్నారు. మోందా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో జిల్లాలోని తీర ప్రాంత మత్స్యకారులందరూ మత్స్యశాఖ అధికారులతో సహకరించి తిరిగి ప్రభుత్వం వేటకు వెళ్లవచ్చని చెప్పే వరకు ఎవరూ వేటకు వెళ్లవద్దని జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. తుఫాన్ ప్రభావిత తీర ప్రాంత మండలాల్లో చేపట్టిన చర్యలను పర్యవేక్షిస్తూ కొత్తపట్నంలో మత్స్యశాఖ అధికారి మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 5 తీర ప్రాంత మండలాల్లోని మత్స్యకారులను అప్రమత్తం చేశామని, ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించడం జరిగిందని శ్రీనివాసరావు తెలిపారు. తీర ప్రాంతంలోని 29 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లలో సాగర మిత్రులతో పాటు మత్స్య అభివృద్ధి అధికారులను నియమించామన్నారు. జిల్లాలోని 1090 మరబోట్లు, 320 తెప్పలు, వేట సాధనాలైన వలలు సురక్షిత ప్రాంతాలకు చేర్చడం జరిగిందన్నారు. జిల్లాలో ఇంతవరకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. ఆక్వా రైతులను రైతు గ్రూపుల ద్వారా అప్రమత్తం చేస్తూ తుఫాను ప్రభావంతో వాళ్లు అనుసరించాల్సిన విధానాలను తెలియజేశామన్నారు.
జేడీ వెంట ఏడీ సంఘాని శ్రీను సిబ్బంది పాల్గొన్నారు. అలర్ట్ చేసినటువంటి మంతా సైక్లోన్కి ప్రిపేర్నెస్లో భాగంగా ఒంగోలు జిల్లా, మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి తీర ప్రాంతాలైన 5 మండలాల్లో కూడా మత్స్యకారులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రతి మండలానికి ఒక మండల స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా నియామకం చేస్తూ మొత్తం ఉన్నటువంటి 29 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్లో మేము సాగర మిత్రాలని అలాగే గ్రామ మత్స్య సహాయకులని అందరినీ కూడా ఇన్ఛార్జీలుగా వేసి జిల్లాలో ఉన్నటువంటి 349 నాటు అంటే ఇంజన్ లేని తెప్పల్ని అలాగే 1009 ఇంజన్ గల తెప్పలన్నింటినీ కూడా సేఫ్ గార్డ్ చేస్తూ పైకి అంటే ఎత్తుగా ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా మూవ్ చేయించడం మత్స్యకారుల సహాయంతో మేము ఈ కార్యక్రమం పూర్తి చేశాము. ఇంకా ఈనాటి వరకు అయితే ఏ రకమైనటువంటి నష్టాలు అనేది ఎక్కడా కూడా రిపోర్ట్ చేయలేదు. అట్లాగే ఆక్వా ఫార్మర్స్ అందరినీ కూడా ఆక్వా రైతుల గ్రూపుల ద్వారా మేము వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశాము. ఈ తుఫాన్ సందర్భంగా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద కూడా. ఇది ఈనాటికి ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. అట్లాగే మత్స్యకారులందరికీ కూడా ఈ సందర్భంగా నేను మన జిల్లా మత్స్యశాఖ అధికారులందరితో కూడా సహకరించి ఎవరు కూడా 29వ తారీఖు అనగా లేదా 30వ తారీఖు మరియు ప్రభుత్వం తెలియజేసే వరకు కూడా వేటకు వెళ్లకుండా సహకరించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాల దాటికి ఒంగోలు నుండి కొత్తపట్నం వెళ్లే రహదారిలో ఎన్టీఆర్ కాలనీ వద్ద ఉన్న చప్టా నుండి మురుగునీరు ప్రవహించి పోతురాజు కాలువలో చేరుకుంది. కాలువను కొంతమంది పూడ్చివేయడంతో వర్షపు నీరు మురుగునీరు ప్రవహించేందుకు వీలులేక రోడ్ల మీద నిలిచిపోతోంది. మామూలు రోజుల్లో కూడా ఈ సమస్య ఉన్నప్పటికీ వర్షాలు పడినప్పుడు అధికంగా ఉంటోంది. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖ సమన్వయం చేసుకుని ఎటువంటి అభ్యంతరాలు తలెత్తకుండా అధికారులు కచ్చా కాలువ పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. దీనివల్ల పోతురాజు కాలువలోకి చేరుతుంది. కొప్పోలోని ఎన్టీఆర్ కాలనీలో మరి కచ్చా రోడ్డు ఉంది. ఇక్కడ వాటర్ స్టాగ్నేషన్ జరుగుతూ ఉంది. ఇటు కొప్పోలు పోయే దారి కానీ, ఒంగోలు నుంచి కొప్పోలు పోయే దారి కానీ, అదేవిధంగా కొప్పోలు నుంచి కొత్తపట్నం పోయే వాటర్ అంతా కూడా ఇక్కడ స్టాగ్నేషన్ అవుతుంది. కారణం ఇక్కడ మరి ఎన్టీఆర్ కాలనీకి వెళ్ళే కెనాల్ ఎక్స్కవేషన్ చేయాల్సి ఉంది. ఇక్కడ ఒక 150 మీటర్లు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. తర్వాత పంట ల్యాండ్ ఉండడంతో పట్టాదారులు అబ్జెక్షన్ పెడితే ఈనాడు వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఈ కెనాల్ని ఎక్స్కవేషన్ చేయడానికి పర్మిషన్ తీసుకొని వచ్చాము. మున్సిపల్ కమిషనర్ గారు, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ గారు, ఒంగోలు ఆర్డీఓ గారు. చాలా డ్యామేజ్ అయి ఉంది. తార్ రోడ్డు అనేది ఏంటంటే వాటర్ స్టాగ్నేషన్ అయితే తప్పనిసరి డ్యామేజ్ అవుతూ ఉంది. పాట్ హోల్స్ కూడా చాలా ఏర్పడ్డాయి. ఇది కనుక తీయగలిగితే మనం ఏంటంటే వాటర్ కంప్లీట్ వెళ్తుంది కాబట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆల్రెడీ 40 అడుగుల రోడ్డు ప్లస్ డొంక్ ఉంది. ఒక 400 మీటర్ల దాకా మా మున్సిపల్ ఉంది. మిగతా 400 మీటర్లు కూడా ప్రైవేట్ సైట్. అది దానిలో కూడా ఇప్పుడు కాలువ మన వీళ్ళ రెవెన్యూ వారు అదేవిధంగా మన పోలీసు వారి సహకారంతో పోతురాజు కాలువ దాకా కచ్చా కాలువ తెస్తున్నాము. ఇవాళ సాయంత్రంలోపు ఇదంతా క్లియర్ చేస్తాం. కొత్తపేట నారాయణ స్కూల్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ విద్యార్థుల కోసం స్టూడెంట్ లైట్ కాన్ఫిడెన్స్ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ నైపుణ్యాలు, సామూహిక చైతన్యం పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ప్రిన్సిపల్ నిరుపమ అన్నారు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, వారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయని ఈ కార్యక్రమం ద్వారా అర్థమవుతుందని తెలిపారు. విద్య అంటే కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసానికి కూడా మార్గం చూపే ప్రక్రియ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మా స్కూల్ నందు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఇంట్రడ్యూస్ చేశారు నారాయణ విద్యా సంస్థలో. లాస్ట్ ఇయర్ ఓన్లీ కిడ్స్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఇయర్ ఛాన్స్ ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ వాళ్ళకి కూడా నిర్వహించడం జరిగింది. సో దీనిలో టర్మ్ 1కి
సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ టీఎల్ఎంస్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ క్లాస్లో ఉన్న ప్రతి చిల్డ్రన్ పార్టిసిపేట్ చేసే విధంగా టైమ్ స్లాట్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఆ టైమ్ స్లాట్స్ ప్రకారం పేరెంట్స్ అలాంగ్ విత్ చైల్డ్ అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ చైల్డ్ ప్రతి టీఎల్ఎంకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ పేరెంట్ ప్రజెన్స్లో ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్ని ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. అలాగే పేరెంట్స్కి లైవ్గా చైల్డ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, చైల్డ్ ఎలా చదువుతున్నాడు, వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు, వాళ్ళు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారు అనేది ఈ ప్రోగ్రాం ద్వారా పేరెంట్స్ లైవ్గా చూడటం జరుగుతుంది. దట్టమైన నల్లమల అడవి ప్రాంతంలో వాగులు ప్రయాణికులతో వస్తున్న జీపు చిక్కుకోవడం భయాందోళనకు గురిచేసింది. గ్రామస్తుల సహాయంతో జీపును బయటకు తీసి ప్రాణాలు దక్కించుకొని బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న పారుట్ల గిరిజనగూడెం నుండి 2 జీపులు ప్రయాణికులతో ఎర్రగొండపాలెం వస్తుండగా భారీ వర్షాలకు అటవీ ప్రాంతంలో వాగు రావడంతో ఒక జీపు నీళ్లలో ఇరుక్కుపోయింది. గ్రామస్తుల సహాయంతో వాగు నుండి జీప్ను బయటకు లాగడంతో హమ్మయ్య అంటూ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వాగులో జీపు చిక్కుకొని పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని, చివరకు గ్రామస్తుల సహాయంతో బయటపడి ఎర్రగొండపాలెం చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై దాడి చేసిన న్యాయవాదిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ నవంబర్ 5వ తేదీ ఒంగోలులో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రావినూతల కోటి మాదిగా తెలిపారు. అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా ముఖ్య వక్తగా పాల్గొంటున్నట్లు చెప్పారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక సభ్యులు కొమ్మూరి గరటయ్య మాదిగా, నాయకులు జండ్రాజుపల్లి బాలరాజు మాదిగా, గంధం ఇర్మియా మాదిగా, మల్లెల ప్రసాద్ మాదిగా, రావినూతల వెంకటేష్ మాదిగా తదితరులు పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశం రేపు చేయండి. నవంబర్ 5న రౌండ్ టేబుల్ సమావేశం రేపు చేయండి. నవంబర్ 5న రౌండ్ టేబుల్ సమావేశం. కిషోర్ను కాపాడండి, రాజ్యాంగ వ్యవస్థను కాపాడండి, ప్రజాస్వామ్య విలువలను వర్ధిల్లాలి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్ధిల్లాలి. గౌరవశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వం. ఈ నెల 6న సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయంలో న్యాయవాది రాకేష్ కిషోర్ సనాతన ధర్మం పేరు మీద బూటు విసిరినటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. సిజేఐపై దాడి జరగడం అంటే రాజ్యాంగంపై దాడి జరిగినట్టు. సిజేఐపై దాడి జరగడం అంటే న్యాయ వ్యవస్థపై దాడి జరిగినట్టు. సిజేఐ గారిపై దాడి జరగడం అంటే ప్రజాస్వామ్య విలువలపై దాడి జరిగినట్టు. ఈ అంశంపై భారత ప్రధానమంత్రి గారు కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ చర్య అనాగరికం అని అన్నారు. అలాంటి అనాగరిక చర్యకు పాల్పడినటువంటి అడ్వకేట్ రాకేష్ కిషోర్పై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాంటి అనాగరికుడిని నాగరిక సమాజంలో తిరగకుండా ఈ దేశ బహిష్కరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దిగువ శ్రీశైలంగా పేరొందిన దోర్నాలలో కార్తీక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు శివాలయాల్లో అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. మహిళలు ప్రత్యేక పూజల అనంతరం దీపారాధన చేశారు.
భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు సమర్పించుకున్నారు. మహిళా భక్తులు ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ పరిసరాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగిపోయాయి. చీమకుర్తిలో ఎన్ఎస్పీ కాలనీలో రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ఇంటి గోడ తడిసి మంగళవారం కూలిపోయింది. సమాచారం మేరకు తహసీల్దార్ బ్రహ్మయ్య, మున్సిపాలిటీ కమిషనర్ వై రామకృష్ణ తదితరులు ఎన్ఎస్పీ కాలనీ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కాలనీ వాసులకు తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పాడుబడిన భవనాలకు దూరంగా ఉండాలన్నారు. చీమకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రాన్ని తహసీల్దార్ బ్రహ్మయ్య, కమిషనర్ వై రామకృష్ణయ్య, ఎంఈఓలు శివాజీ, ఎల్బి నరసింహారావు తదితరులు పరిశీలించారు. అంగన్వాడీ సిబ్బందిని, ఆశా కార్యకర్తలను ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. తీవ్ర తుఫాన్గా బలపడిన మోంధా. రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం. జిల్లాకు రెడ్ అలర్ట్. కొత్తపట్నం మండలం కే పల్లెపాలెంలో పర్యటించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు. మత్స్యకారులు తుఫాను తీరం దాటే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచన. కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. కార్యకర్తల కుటుంబాలకు సంక్షేమ నిధి చెక్కులు అందజేత. డి న్యూస్లో నేటి మాట. పుస్తకంలో రాయలేని అక్షరాలే సంతోషాలు. ఎంత రాసినా మిగిలుండేవే బాధలు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.